అయ్యో కథ పాడుగాను గెలిచిన సంబరం కూడా లేకుండా చేస్తుండ్రని కొంతమంది బాధపడ్డారు. రాజకీయాలంటే గట్లనే ఉంటాయి. ఒకళ్ళు మీదికెక్కుతుంటే ఇంకొకళ్ళు కాలు పట్టి గుంజుతుంటారని మాట్లాడుకుంటుండ్రు కొంతమంది. గిట్లా ఈ 4-5 రోజులల్లా దేశమంతటా తమిళనాడు రాజకీయాల గురించే ఎక్కువ మంది మాట్లాడుకుండ్రు. అయితే ఇన్నొద్దులు నడిచిన తమిళ సినిమాకు అట్టిట్లా అయితారన్నాడు శుభం కార్డేషిండ్రు. విజయ్ను సీఎం సీట్ల కూసోబెట్టిండ్రు. పాండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் మొత్తానికి ఆగో అట్లా ఆఖరికి అభిమానులంతా కోరుకున్నట్టు విజయ్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు దళపతి. 4-5 దినాల సంధి తమిళనాడులో నడిచిన పొలిటికల్ సినిమాకు శుభం కార్డు పడ్డది. శనివారం పొద్దుమీకంగా 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. సీఎం సీట్ల ఊకోనికే పర్మిషన్లు కావాలి అని గవర్నర్ సార్ను కలిసిండు విజయ్. పెద్దవాన్సి మళ్ళీ తిరకాసు పెడతాడో ఏం కథనో అనుకుంటారు చాలా మంది. కానీ ఈసారి మాత్రం అట్లేం కాలేదు. ఐతారం పొద్దుగాల ముహూర్తం పెట్టుకోమని చెప్పిండు. అనుకున్న టైంకి అందరు కలిసి పోయిండ్రు. ప్రమాణ స్వీకారం చేసే కార్యం ఉడగొట్టిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే చెయ్యి పార్టీలతో కలిసినా సరే సెంటర్ సర్కారు పెట్టిన రూల్స్ అన్ని పాటించిండు విజయ్. వందే మాత్రం గేయాన్ని సగం వాడియకుండా మొత్తం పాడిచ్చిండ్రు. ఏమైనా 2 ఏండ్ల కిందనే పార్టీ పెట్టి ఏండ్ల సంధి వెళ్తున్న పార్టీలను పక్కకు నూకేసి ముఖ్యమంత్రి సీట్లకు ఊకుండు విజయ్. దగ్గర 50 ఏండ్ల సంధి అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే పార్టీలే తమిళనాడును వెళ్ళినాయి. ఇన్నేండ్లకు ఓ కొత్త పార్టీ మళ్ళా అరవగడ్డ మీద గద్దెనెక్కింది. గొప్ప ముచ్చట్నే మరి. ఇక అది అట్లుంటే అటు ప్రమాణ స్వీకారం ఒడిసిందో లేదో వెంటనే పబ్లిక్ కు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే పథకం ఫైలు మీద దస్ఖతులు చేసిండు విజయ్. అట్లనే ఇంకో 2 ఫైల్స్ మీద కూడా సంతకం పెట్టిండు. ఇక ముఖ్యమంత్రి విజయ్ తొలుత ప్రసంగం కూడా జోరుగా నడిచింది. అవినీతి చెయ్యాలి, పైసలు దోసుక తినాలి అనుకునే టోళ్ళే వాళ్ళని ఉంటే ఇప్పుడే పార్టీని ఇడిచిపెట్టి పోవచ్చు అన్నట్టు లీడర్లకు చెప్పిండు కొత్త సీఎం. అంతేకాదు చదువుకునే పొలగాండ్ల కోసం ఈ విజయ్ మామ అన్ని మంచి పనులే చేస్తాడని చెప్పుకుండు. ఇక ప్రమాణ స్వీకారం మీటింగ్ లో హీరోయిన్ త్రిష కూడా గట్టిగానే మెరిసింది. అయితే టీవీకే పార్టీలో ఎవళ్ళ పెత్తనం నడవదు, ఏ నిర్ణయం చేసినా తన మాటనే ఫైనల్ అన్నట్టు చెప్పుకొచ్చిండు విజయ్. ఇక అటు ప్రమాణ స్వీకార కార్యం అంతా ఒడిచినాక అందరు కలిసి స్టేజ్ మీద పోటువోలు దిగనికే తయారైండ్రు. ఆ టైంలో ఏమైందంటే The Honorable Chief Minister of Tamil Nadu, the Honorable Council of Ministers will take a group photograph with the Honorable Governor of Tamil Nadu. We request all of you to kindly remain seated. కొత్త సీఎం సారే అడ్డంగా ఉన్న టేబుల్ ను 4గురితోని కలిసి పక్కకు తీసుకుపోయిండు. ఆగో విజయ్ అంటే అట్లుంటది మరి అని అభిమానులు గా వీడియోను సోషల్ మీడియాలో గిర్ర తిప్పుతాండ్రు. ఇప్పుడు మొత్తానికైతే అట్లిట్లా సీఎం సీట్లే కూసుండు దళపతి. మరి ఇక చూడాలి రాష్ట్రాన్ని ఎట్టెట్ట ముంగడికి నడిపిస్తాడో, గా డిఎంకే అన్నా డిఎంకే పార్టీలతోని ఎట్టెట్లా పోరాటం చేస్తాడో.